ఓం శ్రీ సాయిరాం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. పుణ్యగ్రంథాలను పఠిస్తే జ్ఞానం వస్తుందని చెప్పి అంటారు. కలియుగంలో జ్ఞానం కంటే కూడా భక్తి ప్రేమలు ప్రధానమైనటువంటివని చెప్పి శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తుంది. సచ్చరిత నిరతము కూడా మనలో బాబా పట్ల భక్తి ప్రేమలనే ప్రేరేపిస్తుంది. జ్ఞానం అనేటువంటిది మనిషిని ఒక్కొక్కసారి అహంకారం వైపు నెడుతుంది. జ్ఞానులు చాలామంది పతనం కావడానికి తామకు అన్నీ తెలుసనేటువంటి అహంభావం పెరిగి తద్వారా అహంకారంతో పతనమైపోతుంటారు. కానీ బాబా తన భక్తులను జ్ఞాన మార్గం కంటే కూడా భక్తి ప్రేమల మార్గం వైపే నడిపించారు. ఎందుకంటే ఎవరిలో అయితే ప్రేమ జనిస్తుందో, ఎవరిలో అయితే అచంచలమైనటువంటి భక్తి ఉద్భవిస్తుందో వారు శరణాగతి వైపు వెళ్తారు. శ్రీ సాయి సచ్చరిత మనకు భక్తి ప్రేమల ద్వారా మనలో శరణాగతిని ఉద్భవింపజేస్తుంది. సచ్చరిత చదివినటువంటి మనమందరము కూడా బాబా పైన ఆధారపడకుండా ఉండగలుగుతామా? బాబా పైన ఆధారపడము, నిత్య జీవితంలో వారే మనకు సర్వస్వము అనేటువంటి దాంట్లోకి ఎవరమైతే వెళ్తామో మనము శరణాగతి వైపు ప్రయాణం చేస్తున్నట్టు. జీవితం ఎప్పుడూ కూడా అనేక ఆటుపోటులను ఎదుర్కొంటూ ఉంటుంది. వాటిని తట్టుకొని నిలబడాలంటే శ్రీ సాయిబాబాకు మనము శరణాగతి చేయడం తప్ప మరొకటి లేదు. ఎందుకంటే వచ్చేటువంటి దానిని మనము నిలువరించలేము, వచ్చినటువంటి దానిని మనంతలుగా మనం పోగొట్టుకోలేము. కాబట్టి వచ్చేటువంటి దాన్ని నిలువరించేటువంటి శక్తి లేదా వచ్చేటువంటి బలమైనటువంటి దాన్ని బలహీనపరిచి కొద్ది మొత్తంలో మనం అనుభవించేటట్టు, అదేవిధంగా మనకు వచ్చినటువంటి కష్టాన్ని, ఆపదను అత్యంత త్వరితగతిన దాన్ని తీసేసేటువంటి సామర్థ్యము, సమర్థత ఒక్క సద్గురువుకే ఉంది. అందుకోసము సచ్చరిత ఎప్పుడూ కూడా మనల్ని శరణాగతి వైపు మరలుస్తూ ఉంటుంది. శరణాగతి లేనటువంటి భక్తి ఏమాత్రం కూడా అది ఉపయోగపడదనేటువంటి సచ్చరిత చెప్తుంది. ఎందుకంటే సచ్చరితలో మనం అనేక పాత్రల్ని చూస్తాం కదా. ప్రతి పాత్ర కూడా బాబా దగ్గరికి వచ్చిన తర్వాత తన జీవితాన్ని బాబా చరణాలకు శరణాగతి చేసేస్తుంది. అందుకనే ఆ రోజు బాబా యొక్క తత్వాన్ని, అదేవిధంగా బాబా యొక్క ప్రేమను వారు అర్థం చేసుకోగలిగారు. లేకపోతే అసాధ్యం. ఎవరైతే శరణాగతి చేయకుండా కేవలం భక్తికి, మహిమల కోసం, లీలల కోసం బాబా పైన మనం ఆధారపడతామో అటువంటి వారికి శరణాగతి అనేటువంటిది అస్సలు సాధ్యం కాదు. ఎవరైతే శరణాగతి చేస్తారో వారు మాత్రమే బాబా యొక్క భక్తి ప్రేమలను రుచి చూడగలుగుతారు. ఇతరులకు అది అసాధ్యం. ఎవరైతే కేవలం పూజకు, లీలలకు, మహత్తుకు పరిమితం అవుతారో వారు కేవలము అందులోనే కొట్టుమిట్టాడిపోతూ ఉంటారు. కేవలం బాబా పటం ఎదురుగా ఉన్నప్పుడో లేకపోతే బాబా మందిరానికి వెళ్ళినప్పుడో అప్పుడు మాత్రమే వాళ్ళకు బాబా పట్ల ప్రేమ జనిస్తుంది. నిరతము కూడా అంటే జాగృతావస్థలో, నిద్రావస్థలో ఎప్పుడూ కూడా నీ హృదయము బాబా ప్రేమ వైపు వెళ్తూ ఉంటుందో, ఎప్పుడు నీ హృదయంలో బాబా పట్ల ప్రేమ ఉప్పొంగుతుందో అదే అసలైనటువంటి సర్వస్వ శరణాగతి. నువ్వు ఆలోచించేటువంటి ప్రతి ఆలోచనలో బాబా ఉండాలి. నువ్వు చేసేటువంటి ప్రతి చర్యలో బాబా ఉండాలి. అప్పుడే నీ జీవితము సర్వస్వ శరణాగతి వైపు మరలుతుందని అర్థం. ఎందుకంటే మన జీవితంలో మనకు వచ్చేటువంటి సవాళ్ళు కావచ్చు, ఆనందం కావచ్చు, సంపద కావచ్చు, అన్నీ సర్వము కూడా బాబాయే అనుగ్రహిస్తున్నారనేటువంటి దాంట్లో ఉన్నప్పుడు నీకు ఎటువంటి తాపము నీ దరి చేరదు. ఎందుకంటే నువ్వు సాయిబాబా అనేటువంటి చందనపు వృక్షము కింద నువ్వు ఉన్నావు. చందనపు వృక్షం కింద చక్కటి సుగంధ పరిమళంతో కూడినటువంటి వాయువు, చల్లదనం మాత్రమే ఉంటుంది, అది మాత్రమే లభిస్తుంది. ఎంత తాపం వచ్చినా సరే ఆ తాపాన్ని మన ఒంటికి చేరదవ్వదు. కేవలం ఆ తాపాన్ని ఆ చందన వృక్షం మాత్రమే భరిస్తూ ఆ వృక్షం కింద ఉన్నటువంటి మనల్ని చల్లగా చూస్తుందన్నమాట. బాబాకు శరణాగతి చేస్తే అంత అద్భుతంగా ఉంటుంది. సద్గురువుకు శరణాగతి విషయంలో రకరకాల స్టేజ్లు ఉంటాయి. ఆ రోజు భక్తులకు బాబా ఆయా స్టేజుల్లో అద్భుతమైనటువంటి శిక్షణలు ఇచ్చేవారు. కాకాసాహెబ్ దీక్షితు బాబా దగ్గరకు వచ్చిన తర్వాత తన మనసులో ఒక నిశ్చయం చేసుకుంటాడు.
అరే రే, నా జీవితము ఎక్కడెక్కడో గడిపొచ్చానే, ఇంగ్లాండ్ పోయాను, వెళ్ళేపార్లేలో ఉన్నాను, దేశమంతా తిరుగుతున్నాను, రాజకీయాల్లో ఉన్నాను, ఇది కాదు జీవితం. సద్గురు చరణాల వద్ద ఉంటే మాత్రమే ఆ జీవితమే సద్వినియోగం అవుతుందని చెప్పి భావించాడు. సరే, బాబా కృపతోటి షిరిడీకి వచ్చాడు, ఎక్కువ కాలం అక్కడే ఉన్నాడు, వాడా కట్టుకున్నాడు, ఎంతో సంతోషంగా ఉన్నాడు. బాబా చరణ సేవలో ఎప్పుడూ ఉండాలని చెప్పి అనుకున్నాడు. ఇది ప్రేమతో కూడినటువంటి సర్వస్వ శరణాగతి. అంటే సద్గురువు తోడుగా ఉంటే చాలు, ఎప్పుడూ సద్గురువు నీడలో ఉంటే చాలు, నాకు శరణాగతి లభిస్తుంది అనేటువంటి దాంట్లో ఉన్నాడు. అది ఒక స్టేజ్ దాటిన తర్వాత సర్వస్వ శరణాగతి అనేటువంటిది కేవలం సద్గురువు వద్ద ఉన్నప్పుడు మాత్రమే కాదు. సద్గురువుకు నువ్వు దూరంగా జరిగినా, సద్గురువు తన పాదాల చెంత నుంచి పంపించినా సరే, నువ్వు చెదరనటువంటి విశ్వాసంతో ఎట్లా సర్వస్వ శరణాగతి చేయాలనేటువంటిది దీక్షిత్కు చూపించారు బాబా. దీక్షిత్కు విపరీతమైనటువంటి జ్వరం వస్తుంది. పరిస్థితి ఎలా మారుతుందంటే కనీసం హారతికి కూడా రావడానికి ఓపిక లేనటువంటి పరిస్థితి. ఓపిక చేసుకొని బాబా దగ్గరికి వెళ్ళి నీరసంగా నమస్కరించి కూర్చుంటే బాబా దీక్షిత్ వైపు తదేకంగా చూసి అంటాడు, కాకా, నీ పరిస్థితి ఏం బాగలేదు, ఇక్కడ ఉండకూడదు, నువ్వు విల్లేపార్లో వెళ్ళిపోయి నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు తిను, కేవలం ఊరికేనే విల్లేపార్లలో ఉండు చాలు అని అంటాడు. దీక్షిత్ గారు వాడాకొస్తారు. వాడాకొచ్చి విపరీతమైనటువంటి ఆందోళన మొదలవుతుంది. అరే, బిడ్డకు ఆరోగ్యం బాగలేకపోతే తల్లి తన ఒడిలో కూర్చోబెట్టుకొని కావలసినటువంటి ఔషధాన్ని ఇస్తుంది, ఉపచారాలు చేస్తుంది, బిడ్డ ఆరోగ్యాన్ని కనిపెట్టుకొని ఉంటుంది. మరి ఈ ద్వారకామాయిలో ఉన్నటువంటి ఈ సాయిమాత ఏమిటి, నన్ను తన నుంచి దూరంగా పంపించేస్తుంది అని చెప్పి ఆందోళన చెందుతాడు. బాబా మాట జవదాటకూడదు. బాబా ఒకసారి ఆజ్ఞ ఇచ్చారంటే ఆ ఆజ్ఞకు మళ్ళీ ఎటువంటి సవరణలు ఉండవు, సడలింపులు ఉండవు. లాభం లేదని చెప్పి టాంగావాడికి చెప్పి పెట్టే సర్దుకొని సిద్ధమవుతాడు వెళ్ళిపోతాడు. విల్లేపార్లో వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ వచ్చి చూసి ఆందోళన చెందుతాడు. అరే రే, ఇంత విపరీతమైనటువంటి జ్వరం ఉంది, ఏమాత్రా వేసుకోవట్లేదు, ఎట్లా నువ్వు అనంటే, బాబా నన్ను ఇష్టం వచ్చినట్టు తిని ఉండమన్నారు, ఏ మందులు ఏ ఉపచారాలు నాకు చెప్పలేదని అంటాడు. అట్లా రోజులు గడుస్తూ ఉంటాయి. పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుంది. వద్దు అంటే సీరా ప్రసాదం చేయించుకొని తింటూ ఉంటాడు, ఇష్టం వచ్చినటువంటి ఆహారం తింటూ ఉంటాడు. ఇక డాక్టర్ కూడా చేతులెత్తేసి కుటుంబ సభ్యులకు చెప్తారు, అమ్మాయి నేను చెప్పినా వినట్లేదు, మీరు ఖచ్చితంగా మీ బంధువులను ఎవరినో పిలిపించండి, నాగ్పూర్లో ఉన్నటువంటి వీరి తమ్ముడిని పిలిపించండి అని అంటారు. నాగ్పూర్ నుంచి వాళ్ళ తమ్ముడు వస్తాడు. వచ్చినా సరే కాకాసాహెబ్ వినడు. డాక్టర్ ఆబాసాహెబ్ వచ్చి వాళ్ళ తమ్ముడికి కూడా వివరిస్తాడు పరిస్థితి. ఒక్క బాబా మాట తప్ప కాకాసాహెబ్ మరొకరి మాట వినరు, మనం ఏం చేయలేం దీనికి అని అంటారు. డాక్టర్ కూడా చేసేది లేక రోజు రాకుండా ఇక మనం చెప్పినా విన్నప్పుడు ఎందుకు రోజు రావాలని చెప్పి వెళ్ళిపోతాడు. సరిగ్గా 3 రోజుల తర్వాత వస్తాడు. వచ్చేసరికి కాకాసాహెబు మంచం పైన నీరసమైనటువంటి స్థితిలో, పల్స్ రేటు కూడా పడిపోతుంది. కుటుంబ సభ్యులకు చెప్తారు, ఇంకా మనం చేసేది ఏమీ లేదు, దైవ నిర్ణయం ప్రకారం ఏం జరిగినా మీరు సిద్ధంగా ఉండాలి అని అంటాడు. అని వెళ్ళిపోతాడు. అబూసాహెబ్ అనుకుంటాడు, ఇయాలో రేపో కబురు వస్తుంది కాకాసాహెబ్ది అని చెప్పి. కానీ 3 రోజుల తర్వాత కాకాసాహెబే స్వయంగా లేచి నడుచుకుంటూ డాక్టర్ క్లినిక్కి వెళ్తాడు. డాక్టర్ ఆబాసాహెబ్ ఆశ్చర్యపోతాడు. అరే, అసలు పల్స్ రేటు పడిపోయినటువంటి నీకు ఏ మందులు ఉపచారాలు లేకుండా ఎలా లేసావు అంటే, నాకు సద్గురువు పైన ఉన్నటువంటి విశ్వాసం. ఒకవేళ నాకు ఏదైనా జరిగేది ఉంటే బాబా ఇంకొక రకంగా చెప్పేవాడు, నీకేమీ కాదు, దిగులు చెందకు, నీకు ఇష్టం వచ్చినట్టు తిను, నువ్వు ఇష్టం వచ్చినట్టు ఉండు అని అన్నాడు. అందుకని ఆయన చెప్పింది మాత్రమే చేశాను. ఆయన చెప్పింది చేయకుండా నీ మాత్రలు వేసుకొని ఉంటే అది వికటించేది, అందుకని నేను ఏమాత్రం వాడలేదు అని అంటాడు. ఇది సర్వస్వ శరణాగతికి ఈ ఒక పరాకాష్ట అన్నమాట. అంటే సద్గురువు వద్ద ఉన్నప్పుడు మాత్రమే, సద్గురువు తలంపులో ఉన్నప్పుడు మాత్రమే సర్వస్వ శరణాగతి కాదు. సద్గురువు నుంచి మనం ఎంత దూరంగా ఉన్నా సరే, మన లౌకిక వ్యవహారాల్లో, మన శరీరానికి సంబంధించిన రుగ్మతల విషయంలో మనం ఏ స్థితిలో ఉన్నా సరే, సద్గురువు పట్ల ఎంత శరణాగతి కలిగి ఉండాలనేటువంటిది ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది. ఆ రోజు బాబాను ఆశ్రయించినటువంటి భక్తులందరూ కూడా బాబా పట్ల సర్వస్వ శరణాగతి ఉన్నటువంటి వారు ఎవ్వరూ కూడా వారి జీవితాల్లో ఏది నష్టపోలేదు.
కాకాసాహెబు సర్వస్వాన్ని వృత్తిని వదిలి వచ్చి ఇక్కడ ఉన్నాడు కదా. కాకాసాహెబు లౌకికంగా తను సంపాదించినటువంటి దాంట్లో కానీ దేంట్లో కానీ ఎక్కడా నష్టపోలేదు. తను సంపాదించినటువంటి ఆస్తులు ఏవీ తను కోల్పోలేదు, సంపద ఏది కోల్పోలేదు. కాకపోతే అప్పటికప్పుడు వచ్చేటువంటి ఆదాయం కొంత తగ్గిపోవచ్చేమో, కానీ తనకు ఉన్నటువంటి ఆ సంపద ఏ రోజు కూడా దాన్ని తెగనమ్మినటువంటి సందర్భం కానీ, అమ్మి సద్గురువు పెట్టినటువంటిది కానీ ఏదీ లేదు. దానిని బాబా ఇంకా రెట్టింపు చేసి భవిష్యత్ తరాలకు ఒక మంచి విలువైనటువంటి ఆస్తులను కాకాసాహెబ్ ఇచ్చేలాగా అనుగ్రహించారు తప్ప కాకాసాహెబ్ ఆస్తులు కానీ ఐశ్వర్యం కానీ ఎక్కడా తరిగిపోలేదు. అంతేకాదు, నిమోన్ నుంచి సంగమనేర్కు మెజిస్ట్రేట్గా ఉన్నటువంటి నిమోన్ నుంచి వచ్చినటువంటి నిమోన్కరు దాదాపు 100 ఎకరాల భూస్వామి. బాబా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఈ 1 ఎకరమైనా తను కోల్పోయాడా? ఆ ఉన్నటువంటి భూమిని కౌలుకి ఇచ్చేసి ఇక్కడికి వచ్చాడు తప్ప ఇంచు భూమిని కూడా తను కోల్పోలేదు. సాధారణంగా మనము నియమిత గురువుల దగ్గరికి, ప్రకటిత గురువుల దగ్గరికి పోతే ఏం జరుగుతుంది? మన సర్వస్వాన్ని తెగనమ్మాల్సి వస్తుంది. చాలామందిని ఈరోజు ప్రపంచంలో చూస్తూ ఉంటాం. తమకున్నటువంటి దాన్ని అమ్మి ఇవ్వడము, లేకపోతే తమకున్నటువంటి దాన్ని సమర్పించడము, వస్తు రూపంలో, ధన రూపంలో, రకరకాల రూపంలో చేస్తారు. తద్వారా తమకున్నటువంటి ఐశ్వర్యాన్ని కోల్పోయినటువంటి వాళ్ళు, సంపదను కోల్పోయినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ బాబా తన భక్తులను ఎప్పుడూ కూడా వారికి ఉన్నటువంటి సంపదను, ఆస్తిని ఏ రోజు కూడా వారు కోల్పోయేలాగా చేయలేదు. కేవలం వారు వారి యొక్క అహంకారాన్ని కోల్పోయేలాగా చేశారు. అహంకారాన్ని కోల్పోయి అసలు ఎంత విలువ పెట్టి మనకు ఎక్కడా లభించినటువంటి ఒక శరణాగతిని వారికి అద్భుతమైనటువంటి బహుమతిగా, వరంగా శ్రీ సాయిబాబా అనుగ్రహించారు. అందుకనే బాబాను ఆశ్రయించినటువంటి భక్తుడు ఎవరూ కూడా పతనం కాడు. పతనం కావడం పక్కన పెడితే వారిలో ఎంత గొప్ప ధైర్యం పెరుగుతుందంటే, శరణాగతికి సంబంధించి మనం సావిత్రిబాయి టెండూల్కర్ను నిదర్శనంగా తీసుకోవాలి. పెన్షన్ విషయము సెటిల్ కావడంలో జాప్యం జరుగుతూ ఉంటుంది. ఏ రోజు కూడా ఇద్దరు దంపతులు, రఘునాథ్ టెండూల్కర్ కానీ సావిత్రిబాయి టెండూల్కర్ కానీ తొనకలేదు, బెనకలేదు. ఆఫీస్లో కూర్చొని ఆఫీస్లో వాళ్ళు అసలు ఎట్లా సెటిల్ చేద్దామని చెప్పి వాళ్ళు తలమునుకలు అవుతున్నారు. బాబా కూడా ఎట్లా సెటిల్ అయితే ఈ కుటుంబానికి న్యాయం జరుగుతుందని చెప్పి బాబా ఆలోచిస్తున్నాడు. కానీ ఈ దంపతులు మాత్రం ఏ రోజు బాబాను ఫలానా ఇంత చేయమని చెప్పి బాబాను అడగట్లేదు. అదేవిధంగా కార్యాలయానికి వెళ్ళి నాకు ఇంత అయితేనే సరిపోతుందని చెప్పి వాళ్ళకు మొరను కూడా పెట్టుకోవట్లేదు. కేవలము నిశ్చింతగా వాళ్ళు రోజు ఏ ఉపాసనలో అయితే ఉన్నారో, సద్గురు ఉపాసనలో, అందులోనే ఉన్నారు. ఎటు వెళ్ళలేదు, ఏ పైరవి చేయలేదు. ఆఖరికి బాబానే ఉండబట్టలేక సావిత్రిబాయి స్వప్నంలో కనిపించి అమ్మ 100 రూపాయలు సరిపోతాయా అని అడుగుతాడు. అప్పుడు ఆమె అన్నటువంటి మాట, బాబా ఈ సంసారం నాదా చెప్పు, ఎంత సరిపోవాలి, ఎంత ఉండాలన్నటువంటి దానికి. ఈ సంసారం నీది కదా, 100 కాదు నువ్వు 10 ఇప్పించినా సరే అందులోనే నడిపించేటువంటి బాధ్యత నీది కదా, నాకెందుకు బాధ అని అంటుంది. అంటే ఎంత గొప్ప శరణాగతియో చూడండి. ఇటువంటి శరణాగతి ఎవరికైతే లభిస్తుందో, ఎవరైతే పొందగలుగుతారో వారు ధన్యులు. ఎందుకంటే వారికి వారి లౌకిక వ్యవహారాల గురించి ఆలోచించాల్సినటువంటి, చింతించాల్సినటువంటి అవసరమూ ఉండదు. తమ జీవితానికి ఎంత ధనం కావాలి, ఎంత సంపద కావాలి, మనకు ఎంత ఆయువు కావాలనేటువంటిది కూడా అది మన చేతిలో లేదు, అది సద్గురువు నిర్ణయంలో ఉందనేటువంటి దాంట్లోకి, అటువంటి శరణాగతిలోకి వెళ్తే జీవితం ఎంత సవ్యంగా ఉంటుంది కదా. బాబాను ఆశ్రయించినటువంటి వారిలో ఉండేటువంటి గొప్ప సౌందర్యం ఏమిటో తెలుసా? బాగా స్థితిమంతులు, బాగా డబ్బున్నటువంటి వాళ్ళు, రోజుకు 1,00,000 రూపాయలు పెట్టి విలాసాలు చేసినటువంటి వాళ్ళు బాబాను ఆశ్రయించినటువంటి వారి కంటే కూడా ఒక సాధారణంగా బీడీలు చేసుకుంటూ బ్రతికేటువంటి వారు, రోజు కూలీ చేసుకుంటూ బ్రతికేటువంటి వారు, చిన్న ఉద్యోగం, నెలకు ఒక 15-20 వేల రూపాయలు ఉద్యోగం చేసుకొని ఉల్లిగడ్డలు అమ్ముకునేటువంటి వారు కూడా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి, అంటే సంపన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే కూడా వీళ్ళు ఆనందంగా ఉండగలుగుతారు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆనందము? అరే ఈరోజు ఉల్లిగడ్డ గిరాకీ కాకపోతే, తోపుడు బండి గిరాకీ కాకపోతే, లేకపోతే ఈరోజు చేతులు గుంజి బీడీలు చేయడం కష్టమైతే, అరే రెక్కలు నొప్పులు వచ్చి కూలీకి పోకపోతే, అరే ఎట్లరా నాయనా అని చెప్పి బాబాను ఆశ్రయించినటువంటి ఆ బిడ్డలు ఏ రోజు కూడా బాధపడరు. ఈరోజు నాకు ఉపాధి లేదంటే అందుకు ఏదో ఒక కారణం ఉండి ఉంటుంది. ఈరోజు లేదు అంటే రేపు ఇంకా బాబా ఏదో చేయదలుచుకున్నాడు. ఇది అసలైనటువంటి శరణాగతి అంటే.
ఇవాళ లేదు అనేటువంటి దానికోసం బాధపడకుండా రేపు ఖచ్చితంగా ఇంతకింత బాబా నాకు ఏదో చేస్తాడు. ఒకవేళ రేపు లేకపోయినా ఎల్లుండి లేకపోయినా ఈ సంసారాన్ని గడవడానికి ఇంకొక ఆల్టర్నేట్ ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాడు బాబా. ఇంత సర్వస్వ శరణాగతి రావడం అనేటువంటిది నిజంగా మనం చేసుకున్నటువంటి అదృష్టం. ఎవరమైతే సద్గురువు పట్ల ప్రేమతో కూడినటువంటి భక్తిని అలవర్చుకుంటాము. చాలామంది కష్టం రాగానే ఒక పెయిన్ఫుల్గా భావిస్తాం. మనం బాబాను ధ్యానించడం పెయిన్ఫుల్గా భావిస్తాము. బాబాను ఆరాధించడం, అయ్యో బాబా ఇన్ని రోజుల నుంచి చేస్తున్నాను, ఇదేనా నా జీవితం. ఈ పెయిన్ఫుల్నెస్ అస్సలు పనికిరా. మనము బాధాతప్త హృదయంతో చేసేటువంటి పూజ, ఆరాధన, ప్రేమ ఏమీ కూడా అవి ఫలించవు. ఎవరమైతే అన్ని స్థితుల్లో బాబాను చూడగానే మన మోములో చిరునవ్వు రావాలి, ఆయనను చూడగానే కళ్ళల్లో మెరుపు రావాలి, హృదయంలో ప్రేమ ఉప్పొంగాలి, మనస్సులో ధైర్యం పెరగాలి, ఇది అసలైనటువంటి శరణాగతికి ప్రతీక. అంతేకాని బాబాను ఆశ్రయించిన తర్వాత కూడా ప్రతిదానికి భయపడేటువంటి వాళ్ళకు కూడా బాబా అద్భుతమైనటువంటి శిక్షణనిచ్చి శరణాగతి వైపు మళ్ళిస్తారు. షిరిడీకి వచ్చినటువంటి పిల్ల ఏమనుకున్నాడు, తన నారి కురుపు చాలా ఇబ్బంది పెడుతుంటే, అరే రే ఈ జన్మలో ఈ ఇంత నొప్పిని భరించలేను, అనేక జన్మలకు దాన్ని ట్రాన్స్ఫర్ చేయనంటాడు. అప్పుడు బాబా చెప్పి పంపిస్తారు కదా, ఎందుకు నేను ఇక్కడ ఉన్నది, వాడి బాధ ఏదో ఇప్పుడే నేను అనుభవింపజేసి దాన్ని ఈ క్షణమే నేను తీసివేస్తాను, ఇక్కడికి తీసుకురండి అంటే తీసుకొచ్చి కూర్చోబెడతారు. కూర్చోబెట్టిన తర్వాత కాకి వచ్చి ఇప్పుడు నీ పుండును తగ్గిస్తుంది చూడని అంటాడు. నిజంగానే బాబా కాకి అని పిలుచుకునేటువంటి అబ్దుల్లా ఆ నారిపుండు పైన కాలు వేయడం, అది పగిలిపోవడం, పుండ్లన్నీ పోవడం. అంటే సర్వస్వ శరణాగతి కనుక నువ్వు చేయగలిగితే, నేను అనుభవించేటువంటిది అనేక జన్మలకు దీన్ని ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం లేదు. సద్గురువు ఈ జన్మలోనే నేను అనుభవించాల్సినటువంటి అన్నింటినీ కూడా సునాయాసంగా అనుభవింపజేసి పెయిన్లెస్గా, నొప్పి లేకుండా అనుభవింపచేస్తారనేటువంటి ధైర్యం మనకు ఉండాలి. పిల్లయ్య కథ చెప్పేది అదే కదా. మనకు సచ్చరితలో మనం వెతుక్కోదలుచుకుంటే అద్భుతమైనటువంటి మన జీవన సోపానానికి కావలసినటువంటి రత్నాలు మనకు దొరుకుతాయి. అవి మన జీవితానికి ఒక దివిటీల్లాగా ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా మనం దారి వెంట అంధకారంలో వెళ్తున్నప్పుడు శరణాగతి అనేటువంటిది మనకు దివిటీలాగా పనిచేస్తుంది. మన నెత్తిన ఎన్ని పాపాలు ఉన్నా, ఎన్ని కర్మలు ఉన్నా సరే, బాబాను ఆశ్రయించిన తర్వాత వాటన్నింటినీ కూడా బాబా అత్యంత సులువుగా వాటిని తీసివేస్తారు. అందుకు కావలసినటువంటి మార్గాన్ని, ఇప్పుడు మనకు జ్వరం వచ్చిందనుకోండి, ఓ ట్యాబ్లెట్ వేసుకోవాలి కదా. అంటే ఆ జ్వరం అనేటువంటి దాన్ని తగ్గించడానికి, అంటే పరిహారం చేయడానికి ఒక ట్యాబ్లెట్ మనం వేసుకోవాలి కదా. అట్లాగే తన వద్దకు వచ్చినటువంటి భక్తులు, తననే శరణొచ్చినటువంటి వాళ్ళ యొక్క భవభయ రోగాలు ఎందుకు తగ్గిపోతాయంటే, బాబా అన్వేషిస్తాడు, వీడు క్రితం జన్మలో ఏదైనా పుణ్యాన్ని చేసుకొని ఉన్నాడా, చేసుకొని ఉంటే ఆ పుణ్యాన్ని ఈ మనం అనుభవిస్తున్నటువంటి దానికి జమ చేసి, బ్యాలెన్స్ చేసి, దాన్ని అనుభవించేటువంటి దాన్ని కొంతమందికి ఆ తీవ్రతను తగ్గిస్తాడు, కొంతమందికి పుణ్యశయం ఎక్కువ ఉన్నటువంటి వాళ్లకు పూర్తిగా అది అనుభవించకుండానే దాని నుంచి పక్కకు తిప్పిస్తాడు. ఇట్లా మన యొక్క పూర్వజన్మ సుకృతం వల్ల కూడా మనకు బాబా యొక్క అనుగ్రహం దక్కుతూ ఉంటుందన్నమాట. ఇందుకు సంబంధించి మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. నాగ్పూర్కి సంబంధించినటువంటి వసంతరావు అనేటువంటి ఆయన లక్ష్మీ మెహతా వద్ద ఒక 600 రూపాయలు అప్పు తీసుకుంటాడు. 600 రూపాయలు ఆ రోజు పెద్దదే అప్పు అంటే. తీసుకొని తనకు వ్యాపారంలో నష్టం కలగడం, రకరకాల సమస్యలు రావడం వల్ల 600 రూపాయలు కట్టలేకపోతాడు. ప్రతిసారి కూడా ఈ లక్ష్మీ మెహతా వసంతరావు ఇంటికి వచ్చి నానాయాగి చేసి అనరాని మాటలని రోజు పరుగు తీయడం మొదలు పెడతాడు. వసంతరావు ఉన్న ఊరిలో బ్రతకలేక అక్కడి నుంచి ఎవరికి చెప్పా పెట్టకుండా షిరిడీకి వచ్చేస్తాడు. షిరిడీకి వచ్చి బాబా పాదసేవ చేసుకుంటూ, ఎలాగైనా బాబా నువ్వే నన్ను ఇందులోంచి బయటపడేయాలని చెప్పి ప్రతిరోజు కూడా బాబాను వేడుకుంటాడు. అయితే ఈ వసంతరావు గురించి అన్వేషిస్తున్నటువంటి మెహతాకు ఈ వసంతరావు షిరిడీలో ఉన్నటువంటి ఒక ఫకీర్ దగ్గర చేరాడు, అక్కడ సేవకుడిగా ఉంటున్నాడని చెప్పి తెలుస్తుంది. సరే అని చెప్పి షిరిడీని వెతుక్కుంటూ లక్ష్మీ మెహతా వస్తాడు. వచ్చేసరికి బాబా పాదాలు పడుతూ వసంతరావు కూర్చొని ఉంటాడు. అసలు బాబా ఉన్నాడనేటువంటి దాన్ని కూడా చూడకుండా, బాబా ఒక మహాత్ముడు, మొదట బాబాకు నమస్కారం చేసుకుందాము అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా వసంతరావు దగ్గరికి వెళ్ళి బాబా పక్కన కూర్చొని విపరీతంగా తిడతాడు.
దాంతో వసంతరావు వేదనకు లోనే శోకిస్తూ ఉంటాడు. అప్పుడు బాబా కలుగజేసుకొని, మిత్రమా నేను చెప్తున్నాను విను, మరొక 4 రోజుల్లో ఇతనే వచ్చి నీకు కట్టాల్సినటువంటి డబ్బులు నీకు జమ చేస్తాడు. నువ్వు నిశ్చింతగా నీ ఊరు వెళ్ళిపో, ఇతన్ని పంపించేటువంటి బాధ్యత నాది అని అంటాడు. ఇక లక్ష్మీ మెహతా చేసేది లేక నాగ్పూర్ వెళ్తాడు. వెళ్ళిన 3వ రోజు ఒక వ్యక్తి డబ్బుల చేయి సంచి పట్టుకొని వస్తాడు. వచ్చి, నేను వసంతరావుకు బాగా తెలిసిన మిత్రుణ్ణి, అతడు బాబా సేవలో ఉన్నాడు, అక్కడ ఎవరు కూడా సేవకులు లేరు కాబట్టి బాబా వద్దే అతను ఉండాల్సి వచ్చింది, అందుకని నన్ను పంపించాడు. అతను నేను క్రితం కొంత డబ్బు ఇచ్చేది ఉంది, ఆ డబ్బు ఇద్దామని షిరిడీకి వెళ్ళాను, లేదు నేను మెహతా వద్ద అప్పుపడి ఉన్నాను, అవి అక్కడ చెల్లించి రసీదు తెచ్చుకోనన్నాడు అని అన్నాడు. సరే అని చెప్పి మెహతాకు ఆశ్చర్యం వేస్తుంది. ఆ సంచి అక్కడ పెడితే మెహతా అంటాడు, వ్యాపారి కదా, వడ్డీ వ్యాపారి కదా, లేదు మళ్ళీ దాంట్లో ఎక్కువ తక్కువగా ఉంటే ఇబ్బంది అయింది, మీరే నాకు 600 రూపాయలు ప్లస్ వడ్డీ ఒక 60 రూపాయలు కలిపి 660 రూపాయలు లెక్కించి పెట్టంటాడు. సరే అని చెప్పి వచ్చినటువంటి యువకుడు దాని నుంచి లెక్కబెట్టి 660 కాయిన్లు పెట్టినా సరే ఆ సంచి ఇంకా అలానే నిండుగా ఉన్నట్టే కనిపిస్తుంది. మెహతా ఆశ్చర్యపోతాడు, అరే అసలు ఈ చిన్న సంచిలో 660 రూపాయలు కాయిన్లు పట్టడమే కష్టము, ఇన్ని కాయిన్స్ నాకు ఇవ్వాల్సినవి తీసిపెట్టినా సరే ఆ సంచి ఎప్పుడూ కూడా నిండుగానే ఉంది అని చెప్పి ఆశ్చర్యపోతాడు. అంటాడు, అయ్యా మీరు ఈ డబ్బు నిక్కచ్చిగా తీసుకున్నారు కాబట్టి నా మిత్రుడికి ఇవ్వాల్సినటువంటి రసీదు తెచ్చియండి అని అంటాడు. సరే పైన ఉంది, నేను పైకి వెళ్ళి తీసుకొస్తానని చెప్పి ఇంటి పైకి వెళ్తాడు. వచ్చి ఆ యువకుడికి ఆ రసీదు ఇచ్చి పంపించేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మెహతా మళ్ళీ షిరిడీకి వస్తాడు. వచ్చినప్పుడు వసంతరావును కలుసుకొని, నీ మిత్రుడు నీకు రసీదు ఇచ్చాడా, నువ్వు పంపించినటువంటి డబ్బు నాకు అందింది అని అంటాడు. వసంతరావు ఆశ్చర్యపోతాడు, అరే నేను ఎప్పుడు డబ్బు పంపించాను అని చెప్పి బాబా దగ్గరికి వెళ్ళి బాబాని అడుగుతాడు. బాబా అసలు నా దగ్గర కట్టడానికి 6 అణాలు కూడా లేవు, 660 రూపాయలు నేను జమ చేశానని చెప్పి రసీదు చూపెడుతున్నాడు మెహతా, ఇది ఎలా సాధ్యం బాబా నా పైన దయతోటి మీరే ఆ డబ్బు పంపించారు కదా అని అడుగుతారు. లేదు వసంతరావు, క్రితం జన్మలో నువ్వు పరమేశ్వరుడి కోసము నీ సర్వస్వాన్ని నీ సంపదను అర్పించావు, ఆ పరమేశ్వరుడే నువ్వు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నీ అప్పును కట్టాడు, ఆయన్నే నీ రుణాన్ని తీర్చాడు తప్ప ఇందులో నేను మెహతా నువ్వు నిమిత్త మాత్రులం మాత్రమే అని చెప్పని అంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము క్రితం జన్మలో చేసుకున్నటువంటి పుణ్యశయాన్ని బాబా అన్వేషించి మనకు ఈ జన్మలో ఎదురయ్యేటువంటి సంక్లిష్ట పరిస్థితులకు ఆ పుణ్యశయాన్ని జమ చేసి దాన్ని అక్కడ జమ కట్టి మనల్ని ఆ ఆపదల నుంచి సురక్షితంగా బయటపడేస్తారు. సద్గురువుకు శరణాగతి చేస్తే ఇటువంటి ఫలితం మనం ఖచ్చితంగా పొందగలుగుతాం. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.